అరే రోహిత్, మీ పనే బాగుంది. మీ టీం మొత్తం మెయిన్ బౌలర్స్, మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ మీ దీంట్లోనే ఉండరు. మా టీం చూస్తే అంత డొల్లగా ఉంది. మా వాళ్ళు ప్రతిసారి అంతే మింగుదామని పోయి మింగించుకొని వస్తారు. ఆక్షన్కి అయితే ఎక్కువ పసుతో పోయి కూడా వేస్ట్ గా వచ్చింటారు. మా ముంబై ఇండియన్స్ అంటే మినిమం ఉంటుంది. ఇప్పటికే కప్పు కొట్టి 4 సంవత్సరాలు అవుతుంది. మా లేడీస్ అయితే 2 కప్పులు కూడా కొట్టేసి ఈసారి పక్కా ముంబై ఇండియన్స్ కప్పు కొట్టి మా పవర్ చూపించాల్సిందే. లాస్ట్ సార్ అయితే మా లేడీస్ కూడా కప్పు కొట్టారు, కానీ మా వల్ల అయితే కొట్టే కాలేదు. ఈసారి మీ లేడీస్ కొట్టినారు, అయితే మీ వల్ల కూడా అవ్వదు, అదంతే ఫిక్స్. ఉమెన్స్ కొడితే మెన్స్ వల్ల కొట్టేకాయలని శాసనాల గ్రంథంలో ఏమన్నా రాసుందా? మా ముంబై గురించి మాకంటే మీకే బాగా తెలుసు. 5 కప్పులు ఫటాఫట అని లేపేసి ఈసారి కూడా అట్లే కొడతాం. 6వ కప్పు మాదే. అవును రోహిత్ బ్రో, నువ్వైతే ఏమాత్రం తగ్గియద్దు. లాస్ట్ సార్ అయితే మనం కొట్టుకొని టీములుగా డివైడ్ అయిపోయి యూనిటీగా లేకుండా మ్యాచ్లు మింగితే అలాగే కప్పు కూడా పట్టకపోయి ఈసారి అయితే అలా చేయకూడదు. యూనిటీగా ఉందాం, కప్పు కొడదాం. చెన్నై కంటే ముందు 6వ కప్పు మనమే ఫస్ట్ కొట్టాలి. ఈ హిట్ మ్యాన్ విశ్వరూపం ఎట్లుంటుందో ఈ ఐపీఎల్ లో చూపిస్తా. అరే బుమ్రా బ్రో, నువ్వైతే వచ్చేస్తున్నావు కదా, ఏం ఇంజురీస్ లేదు కదా? అరే ఆర్తిక్, నువ్వైతే మార్చి మొత్తం బోల్డ్ తో మేనేజ్ చేయి. నేనైతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే దిగేస్తా. ఈ బుమ్రా అస్త్రాలు వేసేస్తా. అరే ఆర్తిక్, ఈ బుమ్రాతో పని ఏముందో? ఈ బోల్ట్ గాడు ఉంటాడు కదా, నాకు చెప్పు, నేను చూసుకుంటా. నీకేం పవర్ ప్లేలో 2 ఓవర్లు ఇస్తావు, దాంట్లో పక్క 3-4 వికెట్లు తీస్తా. ఈ బోల్ట్ గాడు అంటే తెలుసు కదా. ఇంకా బుమ్రా కనుక నాకు తోడైన అనుకో, ఇంకా అవతల టీం పక్కా వస్తామే, పట్టపగలే చుక్కలు చూపించేస్తాం. ఏంది వైఎస్ కయ్యి, ఏం మాట్లాడతలేదు ఎందుకు? కొంప చేసి అలగవా ఏంది? ఏం లేదు రోహిత్ బ్రో, ఈసారి కప్ అయితే ఎట్లో గట్ల కొట్టేస్తాం. తర్వాత మనం ఫోటోలు దిగాలి కదా, ఎట్లు దిగితే బాగుంటుందా అని ఆలోచిస్తుండా. ఒక పక్క ఐపీఎల్ సీజనే స్టార్ట్ కాలేదు, నువ్వైతే అప్పుడే కప్పు, అప్పుడే ఫోటోలు అంతదాకా ఆలోచించిందావు. చూస్తాం ఎంత పీకుతావు ఈ సీజన్లో. ప్రతి సీజన్ ఇంతే, ఏమో చేద్దామని పోతావు, కానీ ఆడేది 5-6 మ్యాచ్లకు ఒక మ్యాచ్. రోహిత్ బ్రో, నువ్వైతే స్కైని అయితే చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. పక్క ఈ సీజన్ లో కొడతా, మిస్టర్ 360 చూపిస్తా. స్కై అంటారా బాబు? మీకైతే ఒక్కొక్కరికి 18 కోట్లు, 16 కోట్లు, 11 కోట్లు అట్లయితే నాకు మాత్రం కేవలం 20 లక్షలేనా? మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ కంటే తక్కువగా ఉంది. మీరు అట్లీస్ట్ 2 కోట్లు పెట్టన్నా తీసుకుని ఉంటే బాగుండేది. ఆ 2 కోట్లు డబ్బులు లేకపోతే నేనన్నా ఇచ్చిన్ను. నా పరువు మొత్తం తీసేశారు. సరే పరువు పోతే పోయింది, కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఎత్తుకోండి. మన టీంలో ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా, బోల్ట్, అలాగే దీపక్ చాహర్. నన్ను కనుక మీరు ఇంపాక్ట్ గా యూజ్ చేసి నా ఇంపాక్ట్ ఏంటో చూపిస్తా. అరే అర్జును, ఇదైతే నీకు పక్కా సూట్ కాదు. పోయే కర్రాబిల్లో లేకపోతే ఖోఖోను ఆడుకోబో, పక్క ఒలింపిక్స్ పోయి కప్పు కొట్టొచ్చు. ఓకే బాయ్స్, ఈ ఐపీఎల్ 2025 లో స్ట్రాంగెస్ట్ టీం మందే. బ్యాటింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, స్కై, నేను, అట్లాగే ఫినిషర్ గా ఎవరు విల్ జాక్స్, అలాగే స్పిన్నర్ చూసుకుంటే మన శాంట్నర్. ఇంత మంచి లైనప్ ఉంది, ఈసారి కప్పు మందే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎట్లుంటుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.